మేధావులంతా కూడా అశోక్ నగర్లో మరి చేరుకొని వాళ్ళంతా కూడా ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. వాళ్ళందరినీ కూడా చాలా దారుణంగా కూడా ఆటోలో సైతం కూడా ఎక్కించుకొని తీసుకొని వెళ్తున్నటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ చాలా క్లారిటీగా కనబడతా ఉన్నాయి. చాలా పెద్ద ఎత్తున కూడా వాళ్ళకి జాబ్ సంబంధించి కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. వాళ్ళంతా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి జాబ్స్ గురించి కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి. అసలు ఎందుకు ఇంత దారుణంగా పోలీసులు వ్యవహరిస్తూ ఉన్నారు? ఇంత దారుణంగా ప్రభుత్వం చూడండి, పోలీసులను చూసి దమనకాండ నిర్వహిస్తూ ఉంది. ఈరోజు మేము అడుగుతున్నటువంటిది ఏమిటి? మేము అడుగుతున్నది జాబ్ క్యాలెండర్ మాత్రమే. మా యొక్క 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్లను మీరు ఇచ్చేస్తే మేము ఎందుకు అడుగుతాం, మేము ఎందుకు ఈ రోడ్ల మీదకి వస్తాం అనేటువంటి తెలియజేస్తా ఉన్నా. శ్రీధర్ బాబు గారు ఖబర్దార్ అనేటువంటి తెలియజేస్తా ఉన్నా. అంటే మొదటి నుంచి కూడా జాబ్స్ చేస్తామని చెప్తా ఉన్నారు. ఇప్పుడు చూస్తే చాలా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకుంటే వాళ్ళందరినీ కూడా ఆటోలో సైతం తరలిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఇది చాలా అన్యాయం అండి. మీరు చూస్తూ ఉన్నారు, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీరు విచ్చలవిడిగా ఇదే విధంగా దమనకాండను నిర్వహిస్తే మీ యొక్క ఇండ్లని కావచ్చు, మీ యొక్క అసెంబ్లీని కావచ్చు, మీ కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ని కూడా మేము ముట్టడిస్తామనేటువంటి ఎవరైనా కూడా నిరసన తెలియచ్చని ప్రభుత్వం పదే చెప్తా ఉంది కదా. ఈ నేపథ్యంలో ఈ విధంగా పోలీసులు వివరించడం ఎట్లా చూడొచ్చు? మేము శాంతియుతంగా అనేటువంటిదే కదా. మేము ఈరోజు శాంతియుతంగా మేము నిరసన తెలియజేస్తూ ఉంటే విచ్చలవిడిగా స్పృహ తప్పి కోల్పోయినటువంటి మా మిత్రులను చూడండి. మీ యొక్క పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరుని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం అనేటువంటి తెలియజేస్తా ఉన్నా. ఈ విధంగా కావాలని ప్రజలు మీరు తెచ్చుకున్న ప్రభుత్వం అన్న నిరుద్యోగులు ఈ రోజు ఏ విధంగా ఉంటున్నారో ఒకసారి మీరు మీడియా ముఖంగా చూపించండి. మా నిరుద్యోగులకి మీరు ఇచ్చిన హామీని నెరవేర్చమని మేము శాంతియుతంగా మేము నిర్వహించుకున్న ర్యాలీకి కూడా పోలీసు వాళ్ళు ఈ విధంగా ఆ నిరుద్యోగులు చూడవచ్చు. పోలీసులకు సంబంధించినటువంటి తోపులాటలో నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఒక మరి అభ్యర్థి కూడా ఇక్కడ తోపులాటలో స్పృహ తప్పిపోయి పడిపోయినటువంటి పరిస్థితి కూడా మనం ఇక్కడ వచ్చు. పోలీసులు మాత్రం ఏమాత్రం కూడా తగ్గకుండా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ సైతం పంపించడానికి చాలా వరకు కూడా ప్రయత్నిస్తున్నటువంటి కూడా పరిస్థితి వచ్చు. ఏదైతే నిరుద్యోగులకు సంబంధించినటువంటి నేత మోతిలాల్తో పాటు ఏదైతే మరి ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది, వాళ్ళని చాలా బలవంతంగా కూడా పోలీస్ స్టేషన్లో తరలించడానికి కూడా వాళ్ళంతా కూడా మరి విస్తృతంగా కూడా ప్రయత్నం చేస్తున్నట్టు కూడా ఇక్కడ తెలుస్తూ ఉంది. చాలా పెద్ద ఎత్తున కూడా నిరుద్యోగులకు సంబంధించిన వాళ్ళంతా కూడా ఇక్కడ చేర్చుకొని ఇక్కడ అందరికీ చేరి మరి వాళ్ళంతా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా నినాదాలు ఇప్పిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. చాలా పెద్ద ఎత్తున కూడా వి వాంట్ జస్టిస్, సీఎం డౌన్ అంటూ కూడా వాళ్ళంతా కూడా నినాదం వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూడవచ్చు. పెద్ద ఎత్తున కూడా మరి ఇక్కడికి వాళ్ళంతా కూడా చేరుకొని వాళ్ళంతా కూడా వి వాంట్ జస్టిస్ అంటూ కూడా మరి వాళ్ళంతా కూడా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా చూడవచ్చు. పోలీసులు కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తూ వాళ్ళందరినీ కూడా పోలీసు చెల్లిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ రౌడీలను పంపించి మమ్మల్ని ఏదో చేద్దామని చూస్తూ ఉంది. ఏమైనా జరిగితే మాత్రం ఖబర్దార్. ఇక్కడ పోలీసు వాళ్ళ డ్రెస్ లేదు, ఆ రౌడీలను పంపించి యూనిఫామ్ లేకుండా వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఎవరైనా కూడా శాంతియుతంగా నిరసన తెలియచ్చు అని చెప్పారు కదా. ఈ నేపథ్యంలో పోలీసులు ఇంత దారుణంగా ఆటోలు సైతం తరలిస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎట్లా చూడొచ్చు అండి అన్నా? అలా మీరు ఎందుకో అన్నా నేను ఎవరే ఇట్లా తప్పన్నా అన్నా మోతిలాల్ చెప్పండి, ఏం జరుగుతుంది? కూర్చో 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 బస్ కూర్చో. చూడండి ఈ ప్రభుత్వం అన్నా ఇట్లా తప్పన్నా నువ్వు నన్ను కూడా తమ్ముడు అంటాను. ఇట్లా తప్పన్నా ఇట్లా కొట్టచ్చు. నేను ఏమడిగినా నేను తప్పు మాట్లాడినా. నేను రోడ్డు పక్కన నుంచి నడుచుకుంటూ పోతున్నాను. శాంతిగా మాట్లాడుతున్నా కదా, శాంతి ర్యాలీ చేస్తున్నా కదా, నేను తప్పు మాట్లాడినా.
న్యాయమైన డిమాండ్ తో మేము చేస్తే ఈ ప్రభుత్వం నిరుద్యోగులకు చులకన ప్రవర్తిస్తుంది. ఈ 2 లక్షల ఉద్యోగాలు ఆటోలో తీసుకెళ్తున్నారు. ఆటోలో అరే మీరు ఏందా దొబ్బేస్తుడు? ఎవరు నువ్వు? ఎవరు ఎందుకు దొబ్బేస్తున్నావు? ఎందుకు దొబ్బేస్తున్నావు? ఎవరు నువ్వు? ఏంది ఏంది ఎవరా నువ్వు? ఎందుకు దొబ్బేస్తున్నావు? తమాషా అవుతున్నా ఎవరైనా దొబ్బడానికి ఎందుకు దొబ్బుతున్నారు? ఎందుకు దొబ్బేస్తారు మమ్మల్ని? దుస్తులుగా వ్యవహరిస్తున్నాడు. పోలీసు అయితే ఎక్కువ ఖబర్దార్ కాంగ్రెస్ గుండాలారా, ఖబర్దార్ ఖబర్దార్. మీ లాగులలోకి శ్రీధర్ బాబు ముక్కు నేలకు రాసి నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలి. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులను మోసం చేస్తుంది. నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపిస్తుంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఉద్యోగ నోటిఫికేషన్ అయిపోతే గత ప్రభుత్వానికి పట్టిన శ్రీధర్ మాట్లాడుతూ ఉద్యోగాలు ఇవ్వకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రౌడీలను గుండాలను తీసుకొచ్చి మమ్మల్ని అరెస్టు చేసే ప్రయత్నాలు చేస్తా ఉంది. మేము శాంతియుతంగా పోలీసులతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఇంత కూడా చిత్తశుద్ధి చేత నిరుద్యోగులకు ఎన్కౌంటర్ చేసేటట్లు ఉన్నారు ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇంత కూడా దయలేదు. మీకు ఉద్యోగాలు రాగానే నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవా? మాకు ఉద్యోగాలు ఉగ్రవాదులమా? ఈ తాళ్ళు ఎందుకు మా దగ్గర? ఈ తాళ్ళు ఎందుకు? ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఈ తాళ్ళు ఎందుకు మాకు? కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తాం. కాంగ్రెస్ కున్నారా ఖబర్దార్. ఇక్కడనే కదా మీరు కాంగ్రెస్ గుండాలు మళ్ళొక్కసారి నిరుద్యోగుల పైన ఎట్లా చెప్తారు? సార్ ఇది చాలా అన్యాయం సార్. నిరుద్యోగుల పైన కొడుతున్నారు సార్.
ఏమైంది మరి పోతున్నాం మమ్మీ కనిపించట్లేదా ధర్నా చేసేటోళ్ళు అరే మేము శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే ఇక్కడ పోలీసు వాళ్ళు మీడియాలతో పాటు మా నిరుద్యోగులను కూడా చేసుకునే పరిస్థితి ఉన్నది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, మీరు పోలీసులను అడ్డం పెట్టుకొని ఉద్యమాన్ని ఆపలేరు. ఖచ్చితంగా మీరు గత ప్రభుత్వాన్ని బట్టి గతే మీకు ఈ ప్రభుత్వాన్ని పడుతుంది. ఇదే అశోక్ నగర్ జంక్షన్లో రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి వచ్చి నిరుద్యోగుల పక్షాన ఉంటాం, మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో జాబ్ క్యాలెండర్ ఇస్తామని నమ్మబాలికి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిరుద్యోగులు గొంతు కోసుకునే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి కారణం శ్రీధర్ బాబు మొన్న మండలిలో మాట్లాడిన విధానానికి వ్యతిరేకిస్తూ మేము ఈరోజు ఇక్కడ శాంతియుతంగా ధర్నా చేస్తుంటే వీడ మిత్రులను కొడుతున్నారు, విద్యార్థుల పైన చేసుకుంటున్నారు. ఇది చాలా దుర్మార్గం. ఖచ్చితంగా మేము శ్రీధర్ బాబు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిరుద్యోగులకు క్షమాపణ చెప్తూ ముక్కు నెలకు రాయాల్సిందిగా మేము శ్రీధర్ బాబుని డిమాండ్ చేస్తున్నాం. వెంటనే నిరుద్యోగులకు నోటిఫికేషన్లు ఇవ్వాలి, నిరుద్యోగ భృతి ఇవ్వాలి, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలి. ఇప్పుడు నోటిఫికేషన్లు అయితే మా దగ్గర బడ్జెట్ లేదు, మీరు విహారంగా వీక్షణాలు చేస్తానికి బడ్జెట్ ఉంటుంది, మేడారాలు పోతానుకుంటే ఢిల్లీలో పోతానికి కూడా బడ్జెట్ ఉంటుంది, కానీ నిరుద్యోగులకు నోటిఫికేషన్ ఇస్తానికి మీకు బడ్జెట్ లేదా? గత కేసీఆర్ ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్స్ రాసిన వాటికి మీరు రిజల్ట్స్ ఇచ్చి ఏదో పత్రాలు ఇచ్చి మేము 50 లక్షల ప్రభుత్వం కూడా 70,000 ఉద్యోగాలు ఇవ్వలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. అదంతా బూటకం. ఎవరికో పుట్టిన బిడ్డను మా ప్రభుత్వానికి మేము నా కొడుకు అన్నట్టున్నది. గత ప్రభుత్వంలో పెట్టిన నోటిఫికేషన్లు వీళ్ళు నియామక పత్రాలు ఇచ్చి మేము 50,000 ఉద్యోగాలు ఇచ్చినాం, మేము జాబ్ క్యాలెండర్ లేదు, అంతా బట్టి బోగసు, అంత ఫాల్తు. వీళ్ళ ప్రభుత్వంలో అటు రైతులు మోసపోతున్నారు, ఇటు విద్యార్థులు మోసపోతున్నారు, నిరుద్యోగులు మోసపోతున్నారు. ఈ ప్రభుత్వం మేము కేసీఆర్ ప్రభుత్వం మీద మేము కొట్లాడి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రజాపాలన వస్తే మా బతుకులు బాగుపడతాయని కొట్లాడి తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు అందరినీ గొంతు వస్తున్నది. యూరియా పత్రాలు లేక రైతులు మోసపడుతున్నారు, నోటిఫికేషన్లు లేక విద్యార్థులు మోసపోతున్నారు, రియంబర్స్మెంట్ లేక విద్యార్థులు మోసపోతున్నారు, ప్రతి ఒక్కరు మోసపోతున్నారు. గత ప్రభుత్వాన్ని పట్టిన కదా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇది చట్ట విరుద్ధం. ఇక్కడికి వచ్చినటువంటి శ్రీధర్ బాబు ఇడికే వచ్చిండు. శ్రీధర్ బాబు కాంగ్రెస్ వాళ్ళకి సిక్కుంటే, వాళ్ళకు మానం ఉంటే, వాళ్ళకి ధైర్యం ఉంటే ఇక్కడికి వచ్చి అసెంబ్లీలో మాట్లాడిన మాటలు మాట్లాడాలి. అసెంబ్లీలో కాదు మాట్లాడేది, ఇక్కడ మాట్లాడాలి. రేవంత్ రెడ్డి మొగోడు అంటాడు కదా అందరినీ. నీకు మొగతనమే ఉంటే, నీ కాంగ్రెస్ వాళ్ళకి మొగతనం ఉంటే మీరు ఇక్కడికి వచ్చి అశోక్ నగర్కి వచ్చి సమాధానం చెప్పి అసెంబ్లీలో మాట్లాడేది ఏంది? అసెంబ్లీలో మొగతనం అంచుతావు కదా రేవంత్ రెడ్డి. నీకు మొగతనం ఉంటే మీరు రారి. కాంగ్రెస్ వాళ్ళ పంచళ్ళకు గబ్బిలాలను వదులుతాం. ఆ గబ్బిలాలు దేటిని పట్టుకొని ఉగులాడతాయా మీరే చూసుకోరి. మీ పాయింట్లు కొడతాం, పంచలు కొడతాం. శ్రీధర్ బాబుని పదవి పోవడాన్ని కాంగ్రెస్ భూస్థాపితం కావడం ఖాయం ఖాయం. కాంగ్రెస్ వాళ్ళు గుండాలను పెట్టి కొట్టిస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ గుండాలు ఉన్నారు, మొత్తం కాంగ్రెస్ పచ్చ గుండాలను పంపించారు. ఇక్కడ మా మీద దాడి కూడా చేసిర్రు వీళ్ళు. పోలీసు వాళ్ళు అయితే పోలీస్ వెహికల్ ఎక్కించుకోపోవాలి, ఆటోలలో ఎందుకు ఎక్కించుకొని పోతారు? ఎక్కడ తీసుకుపోతారు, ఎక్కడ చంపుతారు? సీసీ క్యామ్లు మొత్తం కూడా ఇప్పుడు పరిశీలించాలి. ఎవరిని తీసుకుపోయారు, ఎక్కడ చంపుతారో తెలియదు. కాంగ్రెస్ వాళ్ళు 9 మందిని చంపినటువంటి చరిత్ర. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా మరి రేవంత్ రెడ్డి ప్రమోషన్ ఇస్తానంట. ఓడియన్లో కూడా రేవంత్ రెడ్డికి ఒక ఫ్లోర్ ఇచ్చిర్రంట. రేవంత్ రెడ్డి రేపు ఇక్కడికి రండి, సంగతి చూపిస్తాం. ఇదే ప్రవళిక చనిపోయినప్పుడు నువ్వు రాలే ప్రతిపక్ష నాయకునిగా, ఇక్కడ ఒక అబ్బాయి చనిపోయినప్పుడు రాలే. రేపు ఎందుకు వస్తున్నావు రేవంత్ రెడ్డి? ఒక ఫ్లోర్ ఇచ్చిండు. రేవంత్ రెడ్డి మొత్తం రియల్ ఎస్టేట్ మాఫియా. వాళ్ళ అన్నదమ్ములు అందరు కలిసి రియల్ ఎస్టేట్ మాఫియా. వీళ్ళకి ఒకటే చెప్తున్నాం, అశోక్ నగర్లో రేపు కాంగ్రెస్ పార్టీకి పాడగడుతున్నాం, పాడమోస్తున్నాం. ఇది దింపుడు కల్లా ఎన్నికలలో వాళ్ళకు సమాధి పెట్టడం ఖాయం. శాంతియుతంగా ధర్నా చేసిందే పోలీసులు అడ్డం పెట్టి అరెస్ట్ చేస్తున్నారు. మమ్మల్ని పోలీసు వాళ్ళే రెచ్చగొట్టారు. మమ్మల్ని రెచ్చగొట్టిందే పోలీసు వాళ్ళు. అసలు పోలీసు వాళ్ళే మమ్మల్ని రెచ్చగొట్టారు.
శాంతియుతంగా ధర్నా చేస్తే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దెబ్బలు చూడండి, ఒక్కొక్కరి చేతులు గుంజి లాగు నుంచి గొర్రె పశువులు అనుకుంటారా నిరుద్యోగులు అంటే మీరు ఏమనుకుంటారు? నిరుద్యోగులని ఇట్లా పశువుల లెక్క ఇష్టం వచ్చినట్టు గుంజుకుపోతారు. నిరుద్యోగులు తలుచుకుంటే ఏమవుతుందో కేసీఆర్ ప్రభుత్వానికి అర్థమవుతుంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇదే చౌరస్తాలో రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి వచ్చి నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమైనాయి? తుంగలో తొక్కేలు. నిన్న శాసన మండలి వేదికగా శ్రీధర్ బాబు చెప్పిన మాటలను మేము నిరుద్యోగులుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిరుద్యోగుల జోలికి వస్తే ఖచ్చితంగా మిమ్మల్ని బొంద పెడతాం. శ్రీధర్ బాబు నువ్వు ముక్కు నేలకు రాసి విద్యార్థులకు నిరుద్యోగులకు నువ్వు క్షమాపణ చెప్పాలి, లేదంటే ఖచ్చితంగా నిన్ను రోడ్డుపై కూర్చోబెడతాం, నీ ఇంటిని ముట్టడిస్తాం. నీ శాసనసభకు వచ్చి కూడా మేము తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాం.